వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A cell of EMF epsilon and internal resistance R. మనం ఈఎంఎఫ్ ఇప్పుడు కూడా ఎప్సిలాన్ తో డినోట్ చేస్తాం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్ తో డినోట్ చేస్తాం. సెన్స్ ఆ కరెంట్ 1.0 amp, నథింగ్ బట్ 1 amp when it is connected to an external resistance of 1.9 ohm. అంటే ఈ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ అండ్ స్మాల్ ఆర్ ఈ రెండు కూడా ఎంత కరెంట్ పంపిస్తున్నాయి, ఎంత 1 ఆంపియర్ ని. ఎప్పుడట ఆ సిచ్యువేషన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది అంటే క్యాపిటల్ 1.9 ohm ఉన్నప్పుడు. బట్ ఇట్ సెండ్స్ ఎ కరెంట్ ఆఫ్ 0.5 amp when it is connected to an external resistance of 3.9 ohm. ఒకవేళ ఈ 1.9 ohm బదులు 3.9 ohm ఉండేటటువంటి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని కానీ కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి 1 ఆంపియర్ బదులు 0.5 ఆంపియర్ వెళ్తుంది. అంటే అంత కరెంట్ ని అవి పంపించగలుగుతున్నాయి వీళ్ళిద్దరు కలిసి. అయితే ఇప్పుడు ఇది సిచ్యువేషన్ అయితే క్యాలిక్యులేట్ ది వాల్యూస్ ఆఫ్ ఎప్సిలాన్ అండ్ ఆర్. ఇప్పుడు ఎప్సిలాన్ ఎంత అయి ఉండాలి, ఆర్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది సిచ్యువేషన్ 1, దీన్ని I1 అని రాద్దాం, లేదా ఐ అని అనుకుందాం, కన్ఫ్యూజ్ లేకుండా ఐ అని అనుకుందాం. ఇది సిచ్యువేషన్ 1 లో ఐ అండ్ ఆర్, ఇది సిచ్యువేషన్ 2 లో ఐ అండ్ ఆర్. క్లియర్? ఇది మనం ఎలా చేద్దాం అంటే ఇక్కడే మనం సిచ్యువేషన్ 2 క్రియేట్ చేసుకుందాం. రైట్, ఇందులో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఐ అనేది ఇవ్వడం జరిగింది 1.0 amp, నథింగ్ బట్ 1 amp. ఆర్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ అవుతుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాలర్ అవుతుంది. సో ఇది 1.9 ohm ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఎప్సిలాన్ అంటే ఐ ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ అనేది మనకు తెలుసు. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎప్సిలాన్ మనకి వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఐ అంటే 1 ఇంటూ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ 1.9, స్మాల్ ఆర్ మనకు తెలియదు. రైట్, అంటే మొత్తం మనకి ఎప్సిలాన్ అనేది 1 ఇంటూ జస్ట్ ఇదే కదా వాల్యూ వస్తుందంటే 1.9 ప్లస్ ఆరే వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఎందుకంటే 2 అన్నౌన్స్ ఉన్నాయి, ఒకటే ఈక్వేషన్ లో సాల్వ్ చేయలేం. ఇలా ఉంచుదాం. ఇప్పుడు సిచ్యువేషన్ 2కి వెళ్దాం. సిచ్యువేషన్ 2లో ఐ అనేది ఎంత ఇవ్వడం జరిగింది? ఐ అనేది 0.5 amp, నథింగ్ బట్ దీన్ని 1/2 అని రాయొచ్చు, 1/2 ఆంపియర్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు క్యాపిటల్ అనుకుంటాం. ఇది 3.9 ohm. సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. ఎప్సిలాన్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, అంటే ఐ అంటే 1/2 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, ఆర్ అంటే 3.9 ప్లస్ ఆర్ అంటే స్మాల్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎప్సిలాన్ వాల్యూ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా ఇందాక, దీన్ని 2 అనుకుందాం. ఇప్పుడు 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్ ఎవరు? ఎప్సిలాన్, ఆర్. ఇలా మనం ఏం చేయాలి? సైమల్టేనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేయాలి. ఎలా చేయొచ్చు? లేదా అనదర్ మెథడ్. ఇది ఎప్సిలాన్, ఇది ఎప్సిలాన్ కదా, ఈ రెండు ఈక్వల్ చేసేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఇదంతా 1.9 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1/2 ఇంటూ 3.9 ప్లస్ ఆర్. క్లియరా? ఓకేనా? ఇది ఎప్సిలానే, ఇది ఎప్సిలానే కాబట్టి. సో ఇప్పుడు ఈ 2 ఇటు వెళ్ళి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 2 ఇంటూ 1.9 అంటే ఎంత అవుతుంది? 3.8 ప్లస్ 2 ఇంటూ ఆర్ 2r ఈక్వల్ టు 1. దీన్ని మల్టిప్లై చేస్తుంది. 1 ఇంటూ 3.9 3.9, 1 ఇంటూ ఆర్ ఆర్. ఇప్పుడు 3.9 దగ్గర 3.8 పంపించేద్దాం. ఈ ఆర్ ఈ 2r తీసుకొచ్చేద్దాం. 2r ఇలా ఉంచి స్మాల్ ఆర్ ఇటు వస్తే ప్లస్ ఆర్ ఇటు వస్తే మైనస్ ఆర్ అవుతుంది. 3.9 ఇటు ఉంచి ప్లస్ 3.8 ఇటు వస్తే మైనస్ 3.8 అవుతుంది. 2r లో జారిపోతే 6, 3.9 3.8 పోతే 0.1. ఆర్ అనేది రెసిస్టెన్స్ కాబట్టి దీని యూనిట్ ఓమ్. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వస్తుంది ఎంత? 0.1 ohm. చూడండి, ఈజీగా అయిపోయిందా? ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఇక్కడ నేను 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 అయితే ఈజీగా ఉంది. ఇది కూడా ఈజీగా 2 యాడ్ చేసి బయట చేయడమే. ఇది ఇంకా ఈజీ కదా, 0.1 డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. ఫ్రమ్ 1 ఎప్సిలాన్ ఎంత అవుతుంది అంటే
1.9 ప్లస్ ఆర్, ఆర్ అంటే 0.1 అంటే 1.9 0.1 యాడ్ చేస్తే 2.0 అవుతుంది. ఎప్సిలాన్ అనేది ఈఎంఎఫ్ కాబట్టి దీని యూనిట్స్ వోల్ట్స్. క్లియర్? సో ఫైనల్ గా ఎప్సిలాన్ అనేది 2 వోల్ట్స్ అండ్ ఆర్ అనేది 0.1 ఓమ్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.